Hi, good morning. Welcome back to my morning routine part 2 video. పార్ట్ 1 వీడియోలో నా వాయిస్ సరిగా రాలేదు. ఐ ఫర్గాట్ టు పుట్ మైక్. సో ఈరోజు నేను మైక్ పెట్టుకొని మరీ వీడియో చేస్తున్నాను. సో నిన్న కొన్ని నాకు క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. సో నెక్స్ట్ డే అంటే ఒకరోజు ఒకలాగా ఉంటుంది మార్నింగ్ రొటీన్, ఇంకొక రోజు ఇంకొకలాగా ఉంటుంది. సో ఐ ప్లాన్ ఫర్ 2 days. ఈరోజు చేసింది రేపు చేయను, రేపు చేసింది ఈరోజు చేయను. సో సారీ. సో ఈ పార్ట్ 2 వీడియోలో నిన్న చేసిన రొటీన్లో ఓన్లీ ఆయిల్ పుల్లింగ్ మాత్రం నేను డైలీ చేస్తాను. సో నిన్న కవర్ చేయనివి, ద నెక్స్ట్ డే నేను చేసేవి అన్నీ ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. దిస్ ఈస్ వెరీ టఫ్ ఫర్ మీ టు క్యాప్చర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ నా మార్నింగ్ రొటీన్ చాలా హెక్టిక్గా ఉంటుంది. బట్ చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను చేస్తున్నాను. బికాజ్ ఐ డోంట్ లైక్ టు షో వాట్ am I డూయింగ్. బట్ చాలామందికి రిక్వెస్ట్ చేశారు మీరు మీ స్కిన్ రొటీన్ని ఎలా ఫాలో అవుతారు అనేసి. సో నా స్కిన్ రొటీన్ని నేను ఎలా ఫాలో అవుతానో మీకు చూపిస్తాను. ఓకేనా? యా, లంచ్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. బికాస్ మా హస్బెండ్ పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోతారు కాబట్టి నాకు ఎవ్రీ మార్నింగ్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ఇంకా పెండింగ్గా ఉంది. ఆల్రెడీ చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ ఇట్స్ 6:53. సో ఈ పాటికి నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసేయాలి, బట్ లేట్ అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బీట్రూట్ ఇడ్లీ చేస్తున్నా పిల్లల కోసం. బికాజ్ కొంచెం ప్రోటీన్ ఫుడ్ అన్నది అవసరం కదా. ఎవ్రీడే ఐ గివ్ మిల్క్ పౌడర్, ప్రోటీన్ పౌడర్. బట్ అడిషనల్గా ఇంకా ఇంకా ఏం చేయగలను అని నా మైండ్లో ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. సో ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి ప్లెయిన్ ఇడ్లీ ఎందుకు, అందులో బీట్రూట్ యాడ్ చేసి చేస్తా అని చేస్తున్నా. సో ఇదేదో వీడియో కోసం అయితే కాదు, రెగ్యులర్గా ఐ డూ దాట్. ఓకే. సో నాకు ఇలా ట్రెడిషనల్గా ఆకులో పెట్టడం అంటే చాలా ఇష్టము, అందుకే చేస్తున్నా. బట్ ఐ ఎమ్ రియలీ స్కేర్డ్ బికాజ్ వర్షం పడుతుంది కదా. సో చాలా వరకు బొంత పురుగులు అంటారు కదా, అది ఎక్కువగా వస్తున్నాయి. అండ్ ఐ డోంట్ నో, అది కొంచెం తాకినా కూడా ఏమంటారు, ఇచ్చింగ్ వస్తుంది చాలా. ఐ హోప్ దిస్ లీవ్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ దట్. అండ్ ఈ మాత్రం సరిపోతుంది ఇడ్లీ పెట్టడానికి. లెట్స్ వాష్ ఇట్. సో నేను ఈ ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. బికాస్ సైమల్టేనియస్లీ రెండు వర్క్స్ అయిపోతాయి.
సో, ఇక్కడ బీట్రూట్ జ్యూస్ అయితే నేను ఈ ఇడ్లీ బ్యాటర్‌లో కలుపుతున్నాను. సో, దిస్ ఈస్ హౌ ఐ మేక్ బీట్రూట్ ఇడ్లీ. సో, ఈ బీట్రూట్ ఇడ్లీ మా పిల్లలు చాలా చక్కగా తింటారు. ఐ మీన్ దే డిమాండ్ ఫర్ దిస్ బికాస్ అందులో ఉండే ఒక చట్నీ అన్నది బాగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. సో, ద చట్నీ హ్యాస్ టు బి వెరీ టేస్టీ. So let's make our morning routine drink. సో ఊరికే ప్లెయిన్ వాటర్ తాగడం దేనికి అనేసి ఇదైతే వేస్తాను. దిస్ ఇస్ క్యామమైల్. స్ట్రెస్ యాంగ్జైటీని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది. సో ఇది బాయిల్ చేయొద్దు, డైరెక్ట్గా వాటర్ బాయిల్ అయ్యాక కొంచెం ఇలా తీసుకొని వేయాలి. ఆల్రెడీ వాటర్ బాయిల్ అయ్యే ఉన్నాయి, నేను జస్ట్ ఇది వేసేస్తున్నా. అండ్ దిస్ ఇస్ లెమన్ గ్రాస్. ఐ బ్రాట్ ఇట్ ఫ్రమ్ సతోప్రధాన్, సాత్విక్ మూమెంట్ వాళ్ళది ఇది. సో లెమన్ గ్రాస్ అండ్ రోజ్ పెటల్స్. సో అందులో వేసేసి ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. అదే ఒక 5 minutes వరకు అలా రెస్ట్ ఇస్తే కంప్లీట్గా వాటర్లో ఇన్ఫ్యూజ్ అవుతుంది అది. నిన్న మనము డీటాక్సిఫికేషన్కి యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ చేసుకున్నాం కదా, సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. దిస్ ఇస్ గ్రీన్ టీ బ్యాగ్. So here I'm going to add one more ingredient, అది శంఖపుష్పి, బ్లూ పీ అంటారు రైట్. సో ఆ ఫ్లవర్ బ్లూ కలర్లో ఉంటుంది. సో ఇది కూడా అందులో యాడ్ చేస్తాను అనమాట. దగ్గరకు వచ్చి చూపిస్తా చూడండి. సో ఈ బ్లూ పీస్ మనం అందులో వేద్దాం. ఓకే, సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మంచిగా నెయ్యి రుద్దుతూ పిల్లలకైతే ఇస్తున్నా. వాళ్ళకి ఇడ్లీ పైన నెయ్యి వేసుకొని తినడం చాలా ఇష్టం. సో యా, अच्छे खाओ ना, कैसा है? मम्मी बनाई तो अच्छा ही रहेगा, ऐसे ही मैं नहीं बनाती, फालतू फालतू का चीज नहीं बनाती मम्मी, समझा? ड्रेस में పడేసుకో. సో మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను మొహం అయితే కడుక్కున్నాను. సో దిస్ ఇస్ ద సేమ్ డ్రింక్ ఇందాక మనం ఇన్ఫ్యూజ్ చేసి పెట్టాము కదా, అది చక్కగా వాటర్లో మొత్తము ఇన్ఫ్యూజ్ అయిపోయింది. ఇందులో నేను లైట్గా లెమన్ అండ్ హనీ వేసుకొని తాగుతాను, బికాజ్ అలాగే తాగడం నాకు ఇష్టం ఉండదు. సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ వామిటింగ్ అండ్ అందుకే. సో ఇక్కడ నేను మల్హాసన్లో కూర్చొని తాగుతున్నాను. మీకు హైలైట్ విషయం ఏంటంటే మైక్ పెట్టుకున్నాను కానీ దాని బటన్ ఆన్ చేయలేదు. సో ఒక 10 minutes మాట్లాడాను నేను. ఏం మాట్లాడానో నాకు గుర్తులేదు. అండ్ మైక్ ఆన్ చేయడం మర్చిపోయా. సో ఆ మాటలు ఏవీ రికార్డ్ అవ్వలేదు. మరి మొత్తానికైతే ఏదో సంథింగ్ ఇంపార్టెంట్ టాపిక్ మీదనే మాట్లాడాను. ఏం మాట్లాడానో నాకు గుర్తులేదు. ఇంత మతి మరుపురాలనైపోయానంటే నిజంగా ఐ మీన్ ఇట్స్ హ్యాపెనింగ్ బికాజ్ లాట్ ఆఫ్ స్ట్రెస్,
లాట్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్ గోయింగ్ ఆన్ విత్ మీ. అందుకే ఏమో లైక్ ఏం మాట్లాడానో కూడా గుర్తులేదు. బట్ ఐ నో దట్ ఐ హావ్ సెడ్ సంథింగ్ ఇంపార్టెంట్, రియల్లీ ఇంపార్టెంట్. ఏమోలేండి. నాకైతే అస్సలు గుర్తు రాలేదు. వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా నేను చాలా గుర్తు చేసుకోవడానికి చూసాను. బట్ గుర్తయితే అస్సలు రాలేదు. ఎందుకో ఇంతలాగా ఐ మీన్ నా కండిషన్ అయితే వర్స్ట్ టు వర్స్ట్ అయిపోతుంది. ఏదో పేరుకి వీడియోస్ తీస్తున్నాను గానీ రియలీ టెల్లింగ్ యూ దాట్ ఒక ఆడ మనిషికి ఇంట్లో సరైన సపోర్ట్ లేనప్పుడు, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టిల్ షీ ఈజ్ స్ట్రగ్లింగ్ ఫర్ అంటే నా లైఫ్ ఎలా అయిపోయిందంటే ఈ రోజుని నేను ఎలా గడపాలి అన్న ఒక వేలో అయిపోయింది. హమ్మయ్య! నైట్ అయ్యేసరికి హమ్మయ్య! ఈ రోజు అయిపోయింది. మళ్ళీ రేపెలా ఉంటుంది? రేపెలా జరగబోతుంది? హౌ ఐ యామ్ గోయింగ్ టు ఆ డే ఎలా ఎండ్ అవ్వబోతుంది అనేది యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ చాలా ఉంటుంది. అండ్ నేను బిజినెస్ పరంగా అయితే చాలా హ్యాపీగా ఉన్నానండి. బిజినెస్‌లో నాకు మంచి కస్టమర్స్ ఉన్నారు. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ ఉంది. ఐ మీన్ ఎవ్రీథింగ్ ద లవ్ ఐయామ్ గెట్టింగ్ ఫ్రమ్ ఇన్‌స్టా ఈస్ లైక్ మళ్ళీ లవ్ అంటే తప్పుగా అనుకునేరు. ఐ మీన్ నేను ప్రొడక్ట్స్ ఇచ్చే వాళ్ళు సాటిస్ఫై చూపించే ప్రేమ అదే అంటున్నాను నేను. దానికైతే చాలా మెస్మరైజ్డ్‌గా అనిపిస్తుంది నాకు. బట్ ఆఫ్ ద సీన్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అండి. మనం ఏదైతే రీల్స్‌లో చూపిస్తామో దట్ హ్యాపీనెస్ అండ్ ఆల్ అది కెమెరా వరకే. రియల్ లైఫ్‌లో అలా ఏముండదు. ద స్ట్రగుల్ గోస్ ఆన్. రియల్లీ సమ్‌టైమ్స్ నాకు అనిపిస్తది ఒక అమ్మాయిగా ఎందుకు పుట్టాను నేను అనేసి. ఏమైనా కష్టాలు ఎందుకులే గానీ ఈ డ్రింక్ బెనిఫిట్స్ అయితే చెప్తాను నేను. క్యామోమైల్ ఆల్రెడీ చెప్పారు కదా! స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్‌ని కామ్ డౌన్ చేస్తుంది. అండ్ లెమన్ గ్రాస్ అండ్ రోజ్ పెటల్ బెనిఫిట్స్ యూ ఆల్ నో. అండ్ బ్లూ పీ కూడా ఈ మధ్య చాలా ట్రెండింగ్‌లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు దాని మీద రీల్ చేసి పెడుతున్నారు. బ్లూ పీ డ్రింక్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అనేసి. నాకైతే ఎలా ఉంటది చెప్పలా? మార్నింగ్ లేవగానే మంచిగా ఒక కప్పు టీ పెట్టుకొని, తాగేసి రిలాక్స్‌డ్‌గా పడుకోవాలనిపిస్తది. బట్ ఎప్పుడూ గూడా అలా జరగలేదు. ఐ మీన్ ఐ హావ్ టు ఏమంటారు మనసు చంపుకొని ఇవన్నీ రొటీన్ ఫాలో అవ్వాల్సొస్తుంది. బికాస్ నాకున్న హెల్త్ ఇష్యూస్‌కి, నాకున్న స్ట్రెస్‌కి అవన్నీ నేను చేయలేను. ఫోర్స్‌ఫుల్‌గా ఇవన్నీ పాటించాల్సొస్తుంది. బట్ ఈ డ్రింక్ మీకేదో హెల్త్ ఇష్యూస్ ఉంటేనే తాగాలని కాదు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవ్వరైనా తాగొచ్చు. ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తాగొచ్చు. దీనివల్ల మీ యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీ స్కిన్ టెక్స్చర్ అనేది మారుతుంది. అండ్ చాలా గ్లోయింగ్‌గా అండ్ స్కిన్ అనేది న్యాచురల్‌గా గ్లాసీగా కనిపిస్తుంది. నేనైతే మంచిగా కనిపించడానికైతే వాడట్లేదు. ఐ హావ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. మార్నింగ్ నా డే స్టార్ట్ అవ్వడానికి కూడా నేను కష్టపడతానండి. అంతలా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఐ మీన్ నేను నైట్ అంతా ఒక యుద్ధం చేసే పడుకుంటాను. బికాజ్ ఐ హావ్ సైనస్ ప్రాబ్లమ్. మార్నింగ్ లేవాలి అంటే నాకు ఆస్తమా ఉంది. అండ్ దేర్ ఆఫ్టర్ ఐ హావ్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్. ఎక్కువగా నేను వంగలేను, చేసుకోలేను, ఏ పని చేసుకోలేను. బట్ స్టిల్ నేను గివ్ అప్ ఇవ్వకుండా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నాను. నేను ఇదేదో సింపతి గురించి చెప్పట్లేదు. బట్ ప్రతి ఒక్క సక్సెస్‌ఫుల్ వుమెన్ వెనకాల చాలా కష్టం ఉంటుంది. అంత ఈజీ కాదండి ఈ స్టేజ్‌కి రావడం. ఐ ఓన్లీ నో దట్ ఎన్ని రాత్రులు నేను నిద్రపోలేదు. ఏమంటారు ఎన్ని బ్యాడ్ డేస్ ఫేస్ చేశానో. ఐ నో అండ్ స్టిల్ ఐ యామ్ ఫేసింగ్ ఇట్. ఏదో ఒక వెలుగు వస్తుంది నాకోసము. వన్ డే విల్ బి మై డే, వన్ డే విల్ బి మై డే అన్న హోప్‌లోనే ఉంటున్నా అంతే. సో, ఇప్పుడు మనము ఒక టాబ్లెట్ అయితే చేసుకుందాము. సో, దిస్ పౌడర్ ఈజ్ ఆఫ్ త్రిఫలా, మోరింగా, శతావరి అండ్ ఇంకో 2, 3 పౌడర్స్ కలిపాను.
నేను వీటి డీటెయిల్స్ ఇస్తాను, మీరు కమెంట్ చేయండి ఎవరికైతే డీటెయిల్స్ కావాలో వాళ్ళకి ఇస్తాను. సో దీన్ని ఇలా ఒక చిన్న గిన్నెలో కలుపుకొని వాటర్ వేసేసి వాటర్ ఎక్కువ అయినట్టుంది. సో బేసిక్గా ఈ పౌడర్ని హాట్ వాటర్లో కూడా కలిపి తాగొచ్చు. ఎన్ని వాటర్ అని తాగుతాను నేను మార్నింగ్ మార్నింగ్. సో అందుకే దీన్ని ఎంటీ స్టమక్ తీసుకోవాలి. ఓకే, సో ప్రజెంట్గా నేనైతే జస్ట్ ఇందాక చూపించిన వాటరే తీసుకున్నా, అది తాగేసి హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. సో దాని పని అది చేసుకుంటుంది, దీని పని ఇది చేసుకుంటుంది. దట్స్ ఇట్. కొంచెం వేస్తాయి. సో ఫస్ట్ టైం కలుపుకున్నప్పుడు కొంచెం టైం కన్జ్యూమింగ్గా ఉంటుంది. దీన్ని యాక్చువల్లీ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మీరు 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసాం కదా, బయట పెడితే పాడైపోతుంది. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ స్కిన్, అవర్ హెల్త్. ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఏజింగ్ అన్నది తొందరగా కనిపించదు స్కిన్ మీద, ఫేస్ మీద. ఐ మీన్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ లిటిల్ బిట్ ఆఫ్ టైం మనకు మనం తీసుకొని చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. అవర్ హెల్త్ ఈజ్ ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ. సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి. బయట వాళ్ళని లవ్ చేసే కంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అండ్ మన హెల్త్ కూడా బాగుంటుంది. యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్. అండర్స్టూడ్? సో యా, మీకు ఒక డౌట్ రావచ్చు ఇన్ని ఎందుకు చేస్తుంది అనేసి. సో ఐ హ్యావ్ అ మైల్డ్ సోరియాసిస్. ఓకే, సో సోరియాసిస్ అంటే అందరికీ తెలుసనే అనుకుంటా. సో లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడు ఉంటుంది, అది కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నా స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ అండ్ ప్రతి ఒక్క దానికి ఏమంటారు పాజిటివ్గా అయితే రెస్పాండ్ అవ్వదు. ఐ గెట్ అలర్జిక్ ఈజీలీ అండ్ ఐ హ్యావ్ వెరీ లో ఇమ్యూనిటీ సిస్టమ్. అంటే తొందరగా సిక్ అయిపోతాను. బయటికి వెళితే చాలు ఏదైనా డస్ట్ పడకుంటే కంటిన్యూస్గా స్నీజింగ్ చేస్తా అండ్ హెడేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఐ డోంట్ నో ఏమనిపిస్తుందంటే అప్పుడప్పుడు ఈ దేశం మీద ఉన్న రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐ ఫైట్ అండ్ ఐ థింక్ లైక్ ఏం చేస్తాము, నథింగ్ ఇస్ దేర్ ఇన్ మై హ్యాండ్. అండ్ నా స్కిన్ అయితే చాలా చాలా డ్రై, ఎక్స్ట్రీమ్ డ్రై. అస్సలు చలికాలం కాదు, ఎండాకాలంలో కూడా ఇట్లా పగులుతుంది, అంత డ్రై అన్నమాట. సో అందుకే ఈ తిప్పులన్నీ. బట్ నేను రొటీన్ ఫాలో అయ్యేది మీరు కూడా ఫాలో అవ్వాలి. బికాస్ ఇది పర్టికులర్గా ఈ హెల్త్ ఏమంటారు డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళే వేసుకోవాలని రూల్ కాదు. ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా ఈ రొటీన్ ఫాలో అవ్వచ్చు.
ఇది ఇలా ఫాలో అవుతే మీరు చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయో. నేను ఇంతలా ఫాలో అవుతున్నా కాబట్టి ఈ మాత్రం ఉన్నా. అదే ఫాలో అవ్వకపోతే ఎలా ఉండేదాన్ని అసలు, బక్క చిక్కి ఎండిపోయి ఊహించుకుంటే నాది ఎలా ఉంది. సో చూడండి, టాబ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది మింగేస్తాం మనము. సో ఇదంతా నేను టాబ్లెట్ చేసుకొని పెట్టుకుంటాం. సో మీకు లైవ్గా చూపిస్తున్నా. లెట్స్ హ్యావ్ ఇట్. ఐ హ్యావ్ వాటర్ హియర్. డన్. మిగతావి కూడా టాబ్లెట్ చేసుకున్నాం. ఈ సైజులో చాలు మనకి. అయితే నేను చూడండి, నేను ఎప్పుడు వీడియోలో మాట్లాడినా కూడా ముక్కుతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ వేర్ ఇప్పుడు కూడా నా 2 నాసిల్స్ బ్లాక్ అయ్యే ఉన్నాయి. ఏం చేస్తాను, పోయిన జన్మలో ఏదో గట్టిగా పాపాలు చేస్తుంటా. అందుకే ఐ బిలీవ్ లైక్ లాస్ట్ జన్మలో మనం ఏదన్నా పాపాలు తప్పులు చేసి ఉంటే మనకి దాన్ని బట్టి మన బాడీలో డిసీజ్ అన్నది వస్తుందంట. నాకు తెలీదు, బట్ నేను ఎక్కడో విన్నా. అది ట్రూవా? అందుకేనేమో నాకు ఎన్ని డిసీజెస్, ఏం పాపాలు చేసిందో ఏమో. బట్ ఈ జన్మలో అయితే అస్సలే చీమకు కూడా హాని చేయను అని అనుకుంటా. బట్ అప్పుడప్పుడు ఏం చేస్తాం, చూడక చీమలను కూడా చంపేస్తాము. ఇంటెన్షనల్గా అయితే చెయ్యను నేను. ఇది బై మిస్టేక్గా జరిగితే ఐ డోంట్ నో. సో యా, ఎన్ని బౌల్స్ అయ్యాయి? 1 2 3 4 5 6 అయ్యాయి. నేనైతే కొంచెమే కలుపుకున్నాను మీకు చూపించడానికి. సో 6 days ఆల్మోస్ట్. దట్ ఈస్ ఎనఫ్ కదా, 1 weekకి సరిపడా చేసుకున్నాను. ప్రెసెంట్ అయితే నేను ఏబీసీ జ్యూస్ తాగాలి. బట్ ఈ వీడియో షూట్ వల్ల నా వర్క్ అంతా టైమింగ్ అన్నది డిలే అవుతూ వెళ్ళిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 9:30 నా. ఈ పాటికి నేను మార్నింగ్ డీటాక్స్ వాటర్ తాగాలి, ఈ ఏదైతే ట్యాబ్లెట్ చేసుకున్నానో అది వేసుకోవాలి, ఏబీసీ జ్యూస్ తాగాలి, అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేయాలి. బట్ స్టిల్ నా బ్రేక్ఫాస్ట్ పెండింగ్లో ఉంది అండ్ ఏబీసీ జ్యూస్ పెండింగ్లో ఉంది. సో ఆల్మోస్ట్ టైం అయితే చాలా ఎక్కువ అయింది కాబట్టి ఈరోజు నేను ఏబీసీ జ్యూస్ తీసుకోను. బట్ వాటర్లో క్యారెట్, బీట్రూట్ అండ్ సబ్జా సీడ్స్ అండ్ కుకుంబర్ వేసి తాగుతాను. అది వాటర్ కాబట్టి వాటర్లో వేసేస్తే సరిపోతుంది. దట్ విల్ హెల్ప్ టు రీటైన్ ఏదైతే మిస్ అవుట్ అయిందో అది హెల్ప్ఫుల్ అవుతుంది, కవర్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే యా, సో నా ఫేస్ మీద అయితే నేను ఇప్పుడు ఏం వేసుకోలేదు. ట్రస్ట్ మీ, ఐఎమ్ టెలింగ్ యూ 100%. మార్నింగ్ నేను బ్రష్ చేసుకొని సోప్తో ఫేస్ వాష్ చేసుకున్నా అంతే. దిస్ టైమ్ ఐఎమ్ యూజింగ్ పపాయా సోప్. ఓకే, పపాయా సోప్తో నేను ఫేస్ వాష్ అయితే చేసుకున్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను మాయిశ్చరైజర్ కానీ టోనర్ కానీ ఇంకా ఏది కూడా అప్లై చేయలేదు స్కిన్ మీద. బికాస్ మార్నింగ్ రొటీన్లో సమ్టైమ్స్ నేను ఏం చేస్తానంటే బ్రష్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటా. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఏం చేస్తాను అంటే మార్నింగ్ అవర్స్లోనే నా స్కిన్ కేర్ రొటీన్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటా. నాకు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా సిరమ్స్ అప్లై చేసుకోవడం కానీ, ఇంకా ఏంటి హెయిర్ మాస్క్ ఆర్ ట్యాన్ రిమూవల్, ట్యాన్ ప్యాక్స్ కానీ, ఎవ్రీథింగ్ ఐ అప్లై ఇన్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. నైట్ నాకు మొహానికి పెట్టుకోవడము, వాష్ చేసుకోవడము
చిరాకు చిరాకుగా ఉంటుంది. మార్నింగ్ అయితే ఏంటంటే మనం పెట్టేసుకొని వర్క్ అంతా చేసేసుకుంటాను నేను. కిచెన్ క్లీన్ చేసుకోవడం కానీ, పిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ, వంట చేయడం కానీ, ఆ టైంలోనే సైమల్టేనియస్లీ నేను నా స్కిన్ కేర్ రొటీన్ కూడా కంప్లీట్ చేసేసుకుంటా. జస్ట్ 5 minutes వెళ్ళి ఫేస్ మీద ఫేస్ ప్యాక్ వేసుకొని మళ్ళీ కిచెన్లోకి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటా. దట్ ఈస్ హౌ ఐ మేనేజ్ మై స్కిన్ కేర్ రొటీన్. పర్టికులర్గా ఇంకా కూర్చొని అలా ఫేస్ ప్యాక్స్ అప్లై చేసుకొని వెయిట్ చేసుకునడము, ఎప్పుడు ఆడుతుందా అనేసి చూసుకోవడము, అది నాకు కొంచెం పెద్ద టాస్క్ అనిపిస్తుంది. సో అందుకే నేనేమైనా వర్క్ చేస్తున్నప్పుడే అవన్నీ చేసేసుకో. దిస్ ఇస్ ఫేషియల్ ఆయిల్. చాలామందికి డౌట్ ఉంది కదా ఇది ఎలా యూజ్ చేయాలి అనేసి. సో నేనైతే మార్నింగే యూజ్ చేస్తాను, because I don't like to keep oil on my face for a longer time. This is facial oil and not brightening oil. Brightening oil is different thing and facial oil is different thing. So I prefer to use facial oil itself because ఎందుకంటే ఇది నా స్కిన్కి చాలా బాగా సెట్ అయింది. It will give some kind of radiant glow on my face. So that's why I prefer to use this facial oil. నా ఫేస్కి అయితే నేనేం పెట్టలేదు. మార్నింగ్ ఎప్పుడో ఫేస్ వాష్ చేసా. ఫస్ట్ హ్యాండ్స్తో మొత్తం మసాజ్ చేసిన తర్వాత గాషాతో చేస్తా. నా దగ్గర కాన్సా గాషా ఉంది, సో కాన్సాతో చేయడం నాకు ఇష్టమా. నా నోస్ మాత్రం నిజంగా చాలా ఇబ్బంది పడుతుంది, బ్లాక్ అయింది. సో ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో చేస్తాను. సో ఇది కాన్సా గాషా, ఇది స్కిన్కి చాలా మంచిది. సో అందుకే నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను. ఇలా ఒక 10 times అంటే చాలు, నైస్. ఇటు సైడ్ నేను 10 times అన్నాను, బట్ వీడియో చాలా లెంత్ అండ్ బోరింగ్ అవుతుంది కాబట్టి నేను స్కిప్ చేసి చూపిస్తున్నా. దిస్ సైడ్ యూ సీ ద రెడ్నెస్. ఎక్కువగా ప్రెషర్ పెట్టకండి, మైల్డ్ ప్రెషర్ ఇస్ అన్నమాట. సో దీంతో మీ ఒక సాగింగ్, ఏజింగ్ అండ్ స్కిన్ అనేది లూజ్ అవ్వకుండా టైట్గా ఉంటుంది. రింకిల్స్ కూడా ఉండవు ఫేస్ పైన, అండ్ మీ ఒక ఫేస్ అలైన్మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకొచ్చి ఈ పని పెండింగ్ ఉంది కాబట్టి అంటే చాలు. సో ఈ నెక్ మసాజ్ అంటే అయిపోయింది. నెక్స్ట్ अगर
సో హాయ్, ఫైనల్గా స్నానం చేసేట్టు కూర్చున్నా. దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. ఐ హ్యావ్ అప్లైడ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ చూడండి. సో అది అప్లై చేయగానే ఎంత క్లాసీ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది. ఈ జలుబుని ఏం చేయాలరా బాబు. అయ్యా, అంతా రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. సో ఐ విల్ హ్యావ్ మై లంచ్ అండ్ గెట్ బ్యాక్ టు వర్క్. ఓకే, ఆల్రెడీ స్టాఫ్ వచ్చారు. ఐ విల్ ఇంట్రడ్యూస్. లైటింగ్కి ఎంత వైటింగ్ కనిపిస్తుందా? ఇది చూడు, కెమెరా ఇలా అనగానే డల్ అయిపోయింది. సో నా వ్లాగ్లో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్, షీ ఈజ్ సమత. మీకు వాట్సాప్లో రిప్లైస్ ఇచ్చేది, ఆన్సర్స్ ఇచ్చేది, కాల్ చేస్తే అటెండ్ చేసేది తనే. షీ ఈజ్ సమత. హాయ్ చెప్పు సమత. ఓకే, నాకు సోప్స్ చేయడంలో హెల్ప్ చేసేది. హాయ్ చెప్పు అనుష. వ్లాగ్ చేస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ ఏదో ప్రిపేర్ చేస్తున్నాము, అది చూపిస్తాను నేను. సో స్నానం చేసి రెడీ అయితే అయ్యాను నేను. యాక్చువల్లీ ఆ రూమ్లో మా ఆఫీస్ రూమ్ ఉంది, నేను చూపిస్తా. వెయిట్. సో దిస్ ఇస్ మై ఆఫీస్ రూమ్. ఇక్కడ సోప్స్ అన్ని పెడతాము. కంప్లీట్గా ఈ రూమ్ మొత్తము ఆఫీస్ రూమ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మార్నింగ్ రొటీన్ పార్ట్ 2. ఒక రీల్ తీయడానికి నేనైతే రెడీ అయ్యాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.